హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. నా పేరు రత్నకుమారి. సో ఈ వీడియోలో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే అసలు నేను ఎవరిని, నేను ఎందుకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని నా గురించి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. సో నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ని 2024లోనే స్టార్ట్ చేశానండి. మధ్యలో 2 years, ఒక 1 month, ఒక 2 months పోస్ట్ చేశాను. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక 2 months బ్యాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను 2024లో ఎందుకు దీన్ని స్టార్ట్ చేశాను అంటే, నాకు యాక్చువల్గా ఎప్పటి నుంచో కరోనా టైం నుంచి నాకు స్టార్ట్ చేయాలని ఉంది యూట్యూబ్ ఛానల్. నేను ఫస్ట్ ఎప్పుడైతే ఇట్లా యూట్యూబ్ ఒకటి ఉంటుంది, దాని ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని ఇన్నప్పటి నుంచే నాకు స్టార్ట్ చేయాలని ఉంది. కానీ అప్పుడు ఏమీ తెలియదు అంతా. నేను ఫోన్ కూడా ఎక్కువ చూసేదాన్ని కాదు, అప్పుడంతా నాలెడ్జ్ కూడా లేదు. అప్పుడు మా వారు చెప్తే కూడా ఎందుకు అదంతా అన్నట్లుగా అన్నారు. సో ఇంకా నేను అప్పుడు క్విట్ చేశాను. ఆ తర్వాత నేను ఐటీకి కొంచెం ప్రిపేర్ అవుతా, వేరే ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకొని. సో ఇంకా నేను ఆ తర్వాత ఐటీలో జాబ్ చేశాను ఒక 2 years. ఇంకా అది అట్లా పోస్ట్ పోన్ అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది. మళ్ళీ నెక్స్ట్ 2024లో నా జాబ్ అయితే పోయింది. జాబ్ పోయిన తర్వాత నేను ఏం చేయాలి, ఖాళీగా ఉంటున్నాను అంటే నేను జాబ్కి అంటే ప్రిపేర్ అవుతా, జాబ్కి ట్రై చేస్తూనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు కాల్స్ కూడా అంతగా రావట్లేదు. ఇంకా ఒకసారి మానేసినాక ఎందుకు నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను అప్లై చేయడానికి. కాల్స్ ఏమి రాకపోయేసరికి నాకు అంత ఇంట్రెస్ట్ పోయి, సో ఖాళీగా ఉండటం ఎందుకు అన్న టైంలో ఇట్లా యూట్యూబ్ అట్లా చూస్తుంటే యానిమేషన్ రిలేటెడ్ వీడియోస్ బాగుంటాయి యూట్యూబ్ చేసుకోగలిగితే. అంటే ఇంకప్పుడు నాకు ఇంకా చాలా ఫీర్ ఉంది కెమెరా ముందుకు రావడానికి అట్లాగా. సో అది యూట్యూబ్ యానిమేషన్ రిలేటెడ్ అంటే మనం కనిపించాల్సిన పని ఏమి ఉండదు కాబట్టి, యానిమేషన్ వీడియోస్ జనరేట్ చేసి చేయడమే కాబట్టి నేను అవి ఎట్లా జనరేట్ చేయాలి అవన్నీ నేర్చుకొని సో పెట్టాను. ఒక 2 months వరకు మంచిగా రెగ్యులర్గానే పెట్టాను. నాకు వ్యూస్ అవి వస్తూ ఉన్నాయి. 200 subscribers కూడా వచ్చారు. వన్స్ ఏమైందంటే, నేను అది ఛానల్ స్టార్ట్ చేసి పోస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఎట్లా అయితే నేను వీడియోస్ జనరేట్ చేయడానికి మనకి టూల్స్ అవి ఉంటాయి కదా, వాటిలో ఫ్రీ టోకెన్స్ ఉంటాయి. ఆ టోకెన్స్ అనేవి అయిపోయినాయి. అంటే ఒకవేళ నేను పెయిడ్తో తీసుకున్నా కూడా నాకు మంత్కి సరిపడా అనేవి జనరేట్ చేయలేదు అది. ఎందుకు, నాకు 1 minute వీడియో జనరేట్ చేయడానికి చాలా వీడియోస్, ఇమేజెస్ అవి జనరేట్ చేయడానికి చాలా అంటే చాలా క్రెడిట్స్ పట్టేవి. సో ఒకవేళ నేను మనీ పెట్టి తీసుకున్నా సరే నాకు అవి సరిపోవు 1 monthకి. సో అలాంటప్పుడు నేను ఎందుకు మనీ పెట్టి వేస్టే కదా. సో అందుకని నేను ఇంకా దాన్ని అప్పటితో స్టాప్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత నాకు మెయిన్ ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు, ఏదో ఒక పని చేసుకోవాలి దానివల్ల అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాను. సో అట్లాగా చూస్తా నేను ఇవి హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి స్టార్ట్ చేశాను. అవి చాక్లెట్స్ నేర్చుకొని ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర నేను విన్నాను. సో హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటారు, చాక్లెట్స్ ఎట్లా చేస్తారని తెలుసుకొని హోమ్ మేడ్ చాక్లెట్స్ అవి స్టార్ట్ చేశాను. నాకు హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయడం కూడా వచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఇట్లా జరుగుతున్న టైంలో నేను మళ్ళీ నాకు జాబ్స్ ట్రై చేయాలి అని మళ్ళీ అనిపించింది. సో మళ్ళీ జాబ్స్కి ట్రై చేయడానికి మళ్ళీ ట్రయల్స్ అది తెలిసిన వాళ్ళ ద్వారా ఎట్లా చేయాలి, ఎట్లా వెళ్ళాలి ముందుకి అని మళ్ళీ ఇప్పుడు జాబ్స్ అయితే ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. ఇంకా ఎందుకు అంటే, నేను ఈ మధ్య కమ్యూనిటీలో జాయిన్ అయ్యి నేను చాలా మాట్లాడడము అనేది నేర్చుకున్నాను. ఫోన్ చూడటము, ఈ 2 years ఉన్నా కూడా నాకు ఫోన్ కూడా కొంచెం బాగా అలవాటు అయింది, ఫోన్ అది చూడటము. సో నన్ను నేను కెమెరా ఫేస్ చేయడము, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటము, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే నాకు కొంచెం అలవాటు అయింది, ఫియర్ కూడా పోయింది. సో ఎందుకు, నా కుకింగ్ వ్లాగ్స్ మనం ఎట్లా ఇంట్లో కుక్ చేస్తాము అంటూ కొన్ని కుకింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఐటమ్స్ అని. సో నేను మళ్ళీ దీన్ని అయితే రీస్టార్ట్ చేశాను. అంటే నా నార్మల్ డైలీ రొటీన్లో జరిగేవి నేను చేసే కుకింగ్ వీడియోస్ ఇవన్నీ పోస్ట్ చేస్తే బాగానే ఉంటుంది కదా, మనకు తెలిసిన ఏదైనా విషయాలు షేర్ చేస్తే కూడా బాగానే ఉంటుంది కదా అన్న ఐడియాతో నేనైతే మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేశాను. సో మెయిన్ అయితే ఇది నా గురించి. సో ఇంకా నా ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మీకు డైలీ వ్లాగ్స్ వస్తాయి. అంటే నా డైలీ రొటీన్లో ఏం జరిగేవి అంటే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. నేను ఏదైనా థింగ్ నేర్చుకుంటే దానివల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుంది అంటే అది కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా వస్తాయి మీకు. ఇంకా మా ఫ్యామిలీలో చేసే సెలబ్రేషన్స్ అట్లా ఏమైనా ఉంటాయి కదా, ఫెస్టివల్స్, ఇంకా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది.
అండ్ నేను కేక్స్ చేయడం కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అది కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుంది, కానీ చూస్తాను అది పాసిబుల్ అవుతుందో లేదో. ఒకవేళ నేను కనుక నేర్చుకుంటే మీకు కేక్స్ ఎట్లా చేయాలి, ఆల్రెడీ నేనైతే ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కేక్ రిలేటెడ్. కేక్ పైన ఉండే క్రీమ్ ఎట్లా చేయాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. అంటే వీడియో పోస్ట్ చేయలేదు, జస్ట్ నేను చేసింది మీతో షేర్ చేసుకున్నాను అంతే. సో అట్లాంటి టైప్ ఆఫ్ రిలేటెడ్ ఏ విషయమైనా సరే నేను నేర్చుకున్నది మీకు యూజ్ అవుతుంది అన్నది విషయాన్ని అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి, కన్సిస్టెన్సీ అంటే నేను ఎట్లా అంటే, మా వారికి నా మీద ఒక డౌట్ ఏంటంటే, నేను ఏ పనినైనా సరే మధ్యలోనే ఆపేస్తాను. అంటే ఒక పని స్టార్ట్ చేశానంటే దాన్ని అది సాధించేదాకా ముందుకెళ్ళను అని, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే దాన్ని ఆపేస్తాను అని తనకు ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో నేను ఈసారి ఆ ఫీలింగ్ని బద్దలు కొట్టాలనుకుంటున్నాను. అంటే నా యూట్యూబ్ సక్సెస్ ద్వారా నేను, అంటే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మంచిగా చేస్తేనే కదా మనకి యూట్యూబ్లో అయినా సక్సెస్ వచ్చేది. సో నేను ఒక 2 థింగ్స్లో ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను. 2 కాదు 3 థింగ్స్లో. ఒకటి వచ్చేది డైలీ నా ఎక్సర్సైజెస్, అంటే యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ హెల్త్ రిలేటెడ్. ఇంకొకటి వచ్చేసి నా జాబ్ రిలేటెడ్. నేను మళ్ళీ టెక్ దానికి ట్రై చేస్తున్నాను కదా, సో దాంట్లో కూడా అది ఎంత టైం అయినా పట్టింది, నేను ఇంకా దాన్ని వదలకుండా కన్సిస్టెన్సీగా చేయాలి అనుకుంటున్నాను. ఇంకొకటి యూట్యూబ్లో కూడా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి, నేను సక్సెస్ని అచీవ్ చేయాలి, మా వారికి ప్రౌడ్గా నేను చూపించాలి, నువ్వు నన్ను నమ్మొచ్చు అని తను ఫీల్ అయ్యేలాగా నేను చేయాలి అని అనుకుంటున్నాను. సో మెయిన్ అయితే ఇప్పుడు నాకున్న 3 టార్గెట్స్ ఇవే. సో ఇంకా ఇది ఈ వీడియో. సో ఇదైతే నా జర్నీ. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తుంది. నేను నా గోల్స్ని ఎలా అచీవ్ చేస్తాను అనేది మీకు చెప్పాను కదా. మెయిన్ నేను 3 థింగ్స్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. వన్ వచ్చేసి ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ నా హెల్త్ పరంగా. సెకండ్ వన్ వచ్చేసి నా జాబ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్. సో ఈ 3 థింగ్స్ని ఇయర్ నుంచి నేను కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ నేను ఈ 3టిని అచీవ్ చేయాలి. త్వరలోనే నేను అచీవ్ చేశాను అని మీతో నేను షేర్ చేయాలి ఇంకొక కొత్త వీడియోతో. సో దట్స్ ఇట్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.